అగ్ని వార్తలకు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం కొత్తపల్లి గ్రామంలో ఒక కుటుంబం సాంఘిక బహిష్కరణకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీనికి సంబంధించి బాధిత కుటుంబం ఈ నెల 17న జిల్లా కలెక్టర్కు ప్రజా సమస్యల పరిష్కార వేదిక PGRS లో ఫిర్యాదు చేసినప్పటికీ ఇంతవరకు సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోలేదని బాధిత కుటుంబ యజమాని బందెల యేసుదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ గ్రామంలోని తెలుగుదేశం పార్టీ నాయకుడు కోనసాని నాగేశ్వరరావు ప్రోద్బలంతో వెలి సంఘటన జరిగిందని, ఆయన ఒత్తిడితోనే మండల తహసీల్దార్ ఇంతవరకు బాధిత కుటుంబానికి ఎటువంటి ఉపశమనం కల్పించలేదని వారు పేర్కొన్నారు. గ్రామ కంఠంలోని రీసర్వే నంబర్ 96లో గత 5 సంవత్సరాలుగా తమ తాత ముత్తాతలు నివాసం ఉండడంతో 1995-96 సంవత్సరంలో తమ 2 కుటుంబాలకు ఒక్కొక్కరికి 4 సెంట్లు చొప్పున గణపవరం MRO నివేశన స్థలం పట్టాలను మంజూరు చేశారని, తాము అదే స్థలంలో నివాసం ఉంటున్నామని తెలిపారు. తమ వద్ద నివేశన స్థలం పట్టాలు ఉన్నాయన్నారు. గ్రామంలోని లోదరన్ చర్చి సంస్థ వారు సుమారు 75 సంవత్సరాల కిందట గ్రామ కంఠం రీసర్వే నంబర్ 96లో కేవలం ప్రార్థనలు జరుపుకునేందుకు అనుమతి మాత్రమే పొంది చర్చి నిర్మించుకున్నారని, 2014 సంవత్సరంలో ఆ చర్చి పునర్నిర్మాణం చేశారని వారు వివరించారు. చర్చి పునర్నిర్మాణానికి ఎటువంటి హక్కు పత్రాలు లేవని, జిల్లా కలెక్టర్ ముందస్తు అనుమతి, స్థానిక పంచాయతీ అనుమతి లేకుండా చర్చి పునర్నిర్మించారని, ఆ చర్చి స్థలంలో బాధిత కుటుంబం నివాసం ఉంటున్నారని, ఆ స్థలాలు ఖాళీ చేయకపోతే వారందరినీ సజీవ సమాధి చేయడానికి వెనుకాడబోమని చర్చి సభ్యులు కొందరు గ్రామ తెలుగుదేశం పార్టీ నేత నాగేశ్వర ప్రోద్బలంతో గత 6 నెలలుగా తీవ్రంగా హెచ్చరిస్తూ మానసిక వేదనకు గురి చేస్తున్నారని బాధిత కుటుంబాలు ఆందోళన చెందుతున్నారు. గణపవరం MROపై గ్రామ తెలుగుదేశం పార్టీ నేత ఒత్తిడి తెచ్చి మండల సర్వేయర్ మాండు వంశీతో గ్రామకంఠం కొలతలకు ఉన్న నిబంధనలను ఉల్లంఘించి కేవలం పట్టాలు ఉన్న తమ స్థలాన్ని మాత్రమే అడ్డగోలుగా కొలిపించి తమకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని వాపోయారు. ఆంధ్ర సౌహార్దిక లోదరన్ చర్చ్ గుంటూరు కేంద్రంగా 1932 ఏప్రిల్ 21 సొసైటీ నిబంధనల ప్రకారం, ప్రత్యేక నిబంధనల ప్రకారం నమోదైన సంస్థ అని, AELC ఆధ్వర్యంలో ఎక్కడైనా చర్చి నిర్మించాలంటే చర్చి ప్రాపర్టీ అధికారికి హక్కు పత్రాలు ఇచ్చి నిర్మించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అయితే గ్రామంలో నిర్మించిన చర్చికి హక్కు పత్రాలు లేవని, డిక్లరేషన్ పత్రంతోనే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒత్తిడి మేరకు మండల తహసీల్దార్ ఆ చర్చి స్థలాన్ని కుల్పించడానికి మండల సర్వేయర్ని పంపించారని, ఆయన నివేశన స్థల పట్టాలు ఉన్న తమ స్థలాన్ని మాత్రమే నిబంధనలు ఉల్లంఘించి అడ్డగోలుగా కొలిసి తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ బాధిత కుటుంబానికి చెందిన బందెల సత్యవతి స్థానిక మీడియాతో మాట్లాడారు. నా పేరు బందెల సత్యవతి సార్. మాది కొత్తపల్లి గ్రామం, గణపవరం మండలం అండి. మామూలుగా ఇలా మట్టి పూడ్చినందుకు మా వారు ఇదేంటి ఇలాగ మేము కొత్త ఇంటికి వెళ్తే కొంచెం దారి కావాలి, ఒక గజం ముదిరేసి పూడ్చిందని మా వారు అడిగారు సార్. అడిగినప్పుడు మీ ఈ స్థలం మేము అక్కడ టమాటా మొక్కలు వేసి ఉండి మా టమాటా మొక్కల మీద అది మామూలు తాటి చెట్టు అంటే వేసారు సార్. వేసినప్పుడు ఇదేంటి ఎంత వేసారని మా వారు అడిగారంటే సార్, మేమైతే ఊళ్ళో లేనడికి ఈ స్థలం నీదా అని వేరే వాళ్ళు అడిగారంటే, అడితే నాది కాదు పంచాయతీదే అంటే, మరి ఆ పంచదైనా నీకెందుకు తీవని పని చేరణ పని చేసుకున్నారని సార్. సర్లే చేరణ పని చేసుకుని మా వారేం ఏదంటే దేని తీసుకెళ్ళి కట్టారంటే, ఇలా మా మధ్య గారు తీసుకొచ్చేసారండి సార్. తీసుకొచ్చాక సాయంకాలం మాటలు సంఘంలోకి నిధికున్న అక్కడ చెప్పుకున్నాను. కృష్ణ ప్రసాద్ అన్న అతను, తోట వెంకటరత్నం అన్న అతను, వీళ్ళిద్దరు ఉన్నారని సార్. గొడవ పడినప్పుడు కేకలేసుకున్నారంట. సాయంకాలం సంఘంలో పిలిచారు, పెద్ద మనిషి వచ్చి పిలిస్తే సంఘ పెద్దలు కేకేస్తున్నారని మా వారు వెళ్ళారండి. వెళ్ళాక నేను ఏం చేసినాను సంఘంలో పిలిచాలని అడిగారు. అడిగితే నువ్వు ఇలాగ అన్నావు అంట కదండి, తను అన్నాడు నేను అన్నాను అనేసి అక్కడ కేకలేసుకున్నారు సార్. పెద్ద మనిషి ఎదురు చెప్పేశారు. అయిపోయాక ఆ రోజు కాడి నుంచి కూడా మమ్మల్ని సంఘస్థులందరూ చాలా వేధించేస్తున్నారు సార్. మేమైతే చిన్నపిల్లలతో ఉన్నాయంటే కడకంపై ఎవరు లేరు మాకు. నా 2-3 సార్లు సంతకాలు పెట్టుకుని ఇంటింటికి సంతకాలు పెట్టించుకుని వెళ్ళివారు సార్. గుంటూరు వెళ్తున్నామని, మీరు కాగితాలు తెచ్చుకోండి, సచ్చుకుంటే ఇచ్చేద్దామని మేము అన్నాం సార్. ఇప్పుడు కూడా అంటున్నాము, సచ్చుకుంటే మేము ఇచ్చేద్దాం, మాకైతే దేవుడిది మాకు వద్దు, మాకుంటే సరిపోద్ది. మా పూర్వీకులు 70 సంవత్సరాల కిందట ఉన్నారు సార్ ఇక్కడ. ఇది మా పిల్లలతో 5వ తరం అండి.
31 సంవత్సరం కిందట మా గవర్నమెంట్ వారు 8 సెంట్లకి మాకు పట్టా కాగితం ఇచ్చారు. అప్పుడు కానించి మేము ఏది తీయలేదు మార్చలేదు. మేము అప్పుడు ఇచ్చిన కానీ మేము ఈ స్థలంలో అలాగే ఉంటున్నామండి, కొనసాగుతున్నాము. ఈ రోజు సంఘస్థులందరూ ఏకమయ్యి మా మీద ఇదంతా సంఘాన్ని అని గుంటూరు వెళ్ళి కాగితాలు తెచ్చారు. కాగితాలు తెస్తే కాగితాలు అవి ఫేక్ అని తెలిసింది సార్. ఫేక్ అని తెలిసింది. మేము కూడా గుంటూరు వెళ్ళి మేము కూడా చూసుకున్నాం సార్. చూసుకుంటే అక్కడ కాగితాలు లేని మూలనే కదా మేము ఇలా ఇచ్చాము కాగితం అనేసి. కుసినే సంజయరావు అన్న అతను నేను డెలిగేట్ అనేసి సంతకం పెట్టి ఆ కాగితం తీసుకొచ్చారు సార్. తీసుకొచ్చాక సర్వేర్లు వచ్చారు, చేశారు. ఇది పేకు, ఇది చల్లదని చెప్పాము. చెప్పాక మళ్ళీ రెండోసారి వాళ్ళకి 8 సెంట్లు వాళ్ళకి ఇచ్చేసి కనమాది మాకు అప్పచెప్పాలని సంఘస్థులు అందరూ వెళ్ళి ఎంఆర్ఓ గారు ఫోన్ చేశారు సార్. ఫోన్ చేసినప్పుడు ఆవిడ మళ్ళీ రెండోసారి పంపించింది. మాకు అలా కుదరదు, మీకు సంఘం ఉందో అని అన్నారు కాబట్టి మేము ఒప్పుకున్నాం. మా స్థలం మీరు కొలితమేంటి, మా స్థలం కొలితేకి వెళ్ళేదని మేము అడ్డుపడ్డాక మళ్ళీ అలా వెంటనే 4-5 ఆటోలు మగవాళ్ళు ఆడవాళ్ళు గణపురం మండలం ఆవిడ దగ్గరికి వెళ్ళిపోయి ఎంఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళిపోయి ఆవిడ ఇది ఇలా చేశారు అలా చేశారు అనేసి అంటే మళ్ళీ అది అక్కడ ఆగిపోయిందండి. ఆగిపోయి మేము సర్లే ఆగిపోయారు కదా, దేవుడి కదా, దేవుడి దగ్గర మనం వెళ్ళకూడదు, మేము వెళ్ళకుండా ఊరుకున్నాక మళ్ళీ ఓ నెల కిందట ఇది పంచాయతీ ఇది కాబట్టి పంచాయతీ లెక్కన దీనికి అప్పచెప్పేయాలనేసి మాకు తెలియకుండా అలా ఎన్నో రకాలుగా యుద్ధాలు పడి చేసుకొచ్చారు సార్. చేసుకొచ్చాక మాకు తెలియదు. తెరబడి ఎంఆర్ గారు వస్తున్నారని చర్చలో చెప్పారు. చెప్పినప్పటికీ ఏంటి ఎంఆర్ గారు వస్తున్నారంటే ఎంఆర్ గారు వచ్చారండి. వచ్చి చూసి ఆవిడ ఏమన్నారంటే వాళ్ళది 8 సెంట్లు ఆ రోజులో రికార్డు అవ్వలేదు కాబట్టి అప్పుడు అప్పుడు మున్సిపల్ గారు అయినా ఎంఆర్ఓ గారు అని ఇచ్చారు కాబట్టి దాన్ని బట్టి మనం ఏం చేయలేము, ఉన్నదాన్ని మనం చూద్దాము అనేసి ఆవిడ వెళ్ళిపోయారు. వెళ్తా కారు దాకా అక్కడ వాళ్ళందరూ వెళ్ళిపోయి అలాగే ఎలా కుదురుతుందని వాళ్ళని అడిగినప్పుడు మీది కూడా గ్రామ కంఠంలో ఉంది, మీరు ఏమైనా చేశారంటే గ్రామ కంఠంలో చర్చ కూడా మీరు కూడా ఒకసారి చూసుకోండి అని ఆవిడ వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయి 3 గంటల టైంకి నాకు ఈఆర్ఓ గారు నేను సచివాలయంలో చేతాను సార్. ఈఆర్ఓ గారు నాకు ఫోన్ చేసి నువ్వు మేడం గారు మీలో ఇద్దరు నాలో ఇద్దరిని రమ్మన్నారు మండల ఆఫీస్కి అని అంటే నేను మండల ఆఫీస్లో అక్కడే ఉన్నాను సార్ సచివాలయంలో ఉంటే. ఈఆర్ఓ గారు పదే ఫోన్ చేసి నువ్వు వెళ్ళకపోతే ఏంటి మేడం గారు రమ్మన్నారు, నువ్వు ఇక్కడ ఉంటే అలాగనేసి నా మీద కేకలేసారు. సర్లే అనేసి మా ఆయన గారు లేరు, మా మధ్య గారు ఎవరు లేరు. నేను తర్వాత మా మధ్య గారు ఫోన్ చేసి పొలం రప్పించి బండిలు కూడా లేకపోతే వేరే వాళ్ళని తీసుకెళ్ళి నేను మండల ఆఫీస్కి వెళ్ళాను సార్. మేము వెళ్ళేటప్పటికి సంఘస్థులు ఒక 6 కోనసారి నాగేశ్వర గారు వెళ్ళిపోయి నేను వెళ్ళినట్టు నాకు ఎదురు వచ్చేసిన కోనసారి నాగేశ్వర గారు. మొత్తం కేవలం చేసిందంతా ఫస్ట్ నుంచి కూడా కోనసారి నాగేశ్వర గారు మండలం సర్వేరే కదా సార్ ఇదంతా జరిపించిందంతా ముందుండి ఆయన కోనసారి నాగేశ్వర గారు ఇదంతా నడిపిస్తున్నారు. ఆయనకి రేపు పొద్దున్న పంచాయతీ ఎలక్షన్లో నిలబడే అవకాశం ఉంది కాబట్టి ఈ ఓట్ల కోసం మమ్మల్ని బాగా ఏడిచ్చేస్తారు సార్. మాదిరిగా కాదు, ఓ టైంలో అయితే మేము చచ్చిపోవాలని కూడా అనిపించింది. ఏం చేయాలో కూడా మాకు పెద్దోళ్ళు అంటే ఎవరు లేరు, ఏం చేయాలి మాకు అర్థమవుతలేదు. పూటకు సావా బతక అన్నట్టు మేము 8 నెలల నుంచి ఫిబ్రవరి నెలలో మొదలైంది సార్ గొడవ. ఇప్పుడు వరకు వాళ్ళది మనశ్శాంతి లేదు. మా నైట్ పూట కూడా మేము తలుపులు తీసి పడుకుంటున్నాం. మమ్మల్ని ఇంట్లో పెట్టి పెట్రోల్ తగలబెట్టి ఒకరిని చంపితే మనకు కక్ష ఏం తీరుతుందిరా, మొత్తం ఫ్యామిలీ చంపేస్తే మనకు కక్ష తీరుతుంది. అలాగంటేనే మన కొత్త పిల్లలు మనం తెచ్చుకుంటాము, లేదా మనం ఏమనిపించుకోలేము అనేసి అన్న మాటలు పాత ఎంఆర్ఓ గారు అప్పారావు గారు కూడా సార్ వెళ్ళి గొడవ చేసేసి వాళ్ళ ఇష్టం మాట్లాడి అందులోకి అతను అన్నారంట ఇంకా వాళ్ళకి మాకు కుదరదు, ఇంకా రక్తపాతమే అని అన్నారంట సార్. అన్నప్పుడు ఆ మాట కోనసారి నాగేశ్వర గారు మధుసూదరన్ గారు కూడా అక్కడే ఉన్నారంట. ఆ మాట వాళ్ళు కూడా విన్నారంట సార్. ఎంఆర్ఓ గారు చెప్తూ మమ్మల్ని అయితే ఓ మాదిరిగా కదా సార్ ఇంట్లో తాళం పెట్టేద్దాం, వాళ్ళు ఊర్లో తాళం వేసేసారు, వాళ్ళు ఊరి నుంచి పారిపోయారు అనేసి ఎన్నో రకాల మాటలు మాతో ఎవరు మాట్లాడతలేదు సార్. దేనికి కూడా మిమ్మల్ని పిల్లమ్మో ఈ కానించి అనేసి మాటలు కూడా చాలా మాటలు సార్. మేమైతే భరించుకోలేకపోతున్నాం సార్. మేము చచ్చుకుంటూ ఇచ్చేస్తామన్నా సార్. ఏమన్నా మాట అనలేదు ఆ రోజు కూడా ఈ రోజు కూడా కదా అనలేదు సార్. మాది 8 సెంట్లు సార్. 8 సెంట్లు అయితే మేము లేకుండా వచ్చి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు సంఘస్థులు వచ్చి కొలిసేసారు సార్. కొలిసేసి ఈ రాళ్ళు వేసేసారు. మేము మండల ప్రెసిడెంట్ మండలానికి వెళ్ళామండి మేడం గారిని కలితేకి. మీరున్నా లేకపోయినా జరిగిపోతాం. మేము 10 రోజులు గొడుగు కోరాం సార్ మేడం గారిని. గొడుగు కోరితే గొడుగులోనే మాకు 3 సార్లు నోటీస్ పంపించారు. మేము గొడుగు అడిగాం కదనేసి మేము నోటీస్ తీసుకోలేదు సార్. మరి అది తీసుకొస్తే లేదు మాకైతే తెలియదు, మేము గొడుగు అడిగాం కాబట్టి తీసుకోలేదు. ఇలా మీరు ఉన్నా లేకపోయినా మీరు సర్వే జరిగిపోద్ది, మీరు నాటకాలు వేస్తున్నారు అలాగలాగా మీరు పోండాతలకు అనేసి మేడం గారు మమ్మల్ని అన్నారు. అంటే అదేంటి మేడం మీరు గొడవ ఇచ్చారు కదా మీరు నాటకాలు వేస్తున్నారండి, ఎన్నిసార్లు వచ్చి మీకు కాడకి మేము తిరగాల చెయ్యాలా పోండాతలకు అనేసి మమ్మల్ని ఆవిడ తిట్టింది. తిడితే మేము వెనక్కి వచ్చేసాము. వెనక్కి వచ్చినట్టుకి ఈ రాళ్ళు ఇవన్నీ చూసి మేము వెళ్ళి మళ్ళీ అడిగాం మేడం గారు ఇదేంటండి మా 8 సెంట్లు మాకు ఇచ్చేస్తానన్నారు కరెక్టే ఉంటే మీరు తీసుకుంటానన్నారు, మరి ఇదేంటండి మాసుల మీద మాకు ఇచ్చి చచ్చి వైపు 4కి ఇచ్చారు అలాగే ఎలా కుదురుతుంది మేడం అని అంటే మండలం సర్వేర్ గారు అన్నారు అందులో ఎలాగంటే అలాగే జరుగుద్ది
అన్నారు. మేడం గారు కూడా అదే మాట, కాగితాలు ఎలాగంటే అలాగే జరుగుద్ది అన్నారు. మాకు ఈ చర్చి గోడలో 30 సంవత్సరాల కిందట చర్చి గోడలు ఆలే కట్టుకున్నారు సార్. మేమైతే కట్టలేదు అయ్యి. ఇప్పుడేమో మేము అటు దాటి వెళ్ళామా అనేది లేదు సార్. ఇప్పుడేమో ఇది కూడా మాదే ఇది అంతానే అనేసి సంఘస్థులు మమ్మల్ని చాలా వేధిస్తున్నారు సార్. దేనికి మమ్మల్ని పిలుస్తలేదు, మమ్మల్ని దేనికి ఏకతల సంఘంలో ఎవరు మాతో మాట్లాడతలేదు. కావాలని ఇంకా తప్పదనేసి మాకు అలవాటైపు ప్రార్థన మేము వెళ్ళవలసి వస్తుంది సార్. మేము చిన్నపిల్లలతో ఉన్నాం, ఏ టయానికి ఏం చేస్తారు అని మానసిక బాధ. మేమేమైపోతాం, మేమేమి చిన్నపిల్లలతో ఉన్నాము, చాలా బాధగా ఉంది సార్. ఇక మాకైతే ప్రాణ భయంగా ఉంది సార్. ఆల్రెడీ మేము భీమవరాన్ని కంప్లైంట్ పెట్టాం సార్. మా ప్రాణ భయంగా ఉంది, మా పరిస్థితులు కూడా మా చిన్నపిల్లలతో ఉన్నాం సార్. మీ ప్రభుత్వారే మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను సార్. మాకైతే ప్రాణ భయంగా ఉంది సార్. ఆల్రెడీ మేము భీమవరాన్ని కంప్లైంట్ పెట్టాం సార్. మా ప్రాణ భయంగా ఉంది, మా పరిస్థితులు కూడా మా చిన్నపిల్లలతో ఉన్నాం సార్. తమ కుటుంబానికి ప్రాణరక్షణ కల్పించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను వేడుకున్నారు. నీటిపారుదల శాఖ కాలువ స్థలాన్ని రోడ్డు వైపున నిబంధన మేరకు స్థలాన్ని మినహాయించకుండా గ్రామ కంఠం కొలతలకు ఉన్న నిబంధనలను విస్మరించి తమ పట్ల స్థలాన్ని చర్చి స్థలంగా చూపించిన సర్వేరుపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఇదే పంచాయతీలోని గ్రామ కంఠం స్థలాలను తెలుగుదేశం పార్టీ నాయకులు ఆక్రమించారని, అదేవిధంగా చర్చికి ఇరువైపులా ఉన్న గ్రామ కంఠం స్థలాల్లో ఇల్లు నిర్మించుకున్న వారి స్థలాలు కొలవకుండా పట్టాలు ఉన్న తమ స్థలం అడ్డగోలుగా కొలవడాన్ని ప్రశ్నించిన తమ కుటుంబంపై కక్ష కట్టిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ప్రోత్సాహంతో తమ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ వెలికి గురి చేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో తమ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణకు ప్రోత్సహించిన అగ్రకులానికి చెందిన కోనసాని నాగేశ్వరరావు నిబంధనలను ఉల్లంఘించి సర్వేరు మాండ్రు వంశీ, చర్చి సభ్యులు మండా యేసురత్నం, గొల్లపల్లి నాగార్జున, కసునేని సంజీవరావు, గొల్లపల్లి శ్రీను, తోట వెంకటరత్నం, కసునేని ప్రసాదరావు, మండా మధు, జల్లి జైపాల్ తదితరుల నుండి ప్రాణరక్షణ కల్పించి తమను వెలి నుండి విముక్తి చేసేందుకు సంబంధిత అధికారులు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు. అగ్ని న్యూస్, గణపవరం.